రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. చక్కని సాధన చేస్తున్నటువంటి మా జయచంద్రమోహన్ డాక్టర్ గారికి, అదేవిధంగా కార్యకర్తలకు, వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆ పరమాత్మని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఎంత సుదినం అంటే మాకైతే మా జన్మ తరించేటటువంటి అనేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి, ఎల్లుండే కార్యక్రమాలు, సందు లేవు, దయచేసి సందు ఏం దొరకడం లేదు. కానీ అయినా కూడా పరిగెత్తుకుంటూ విజయరామ్జీ వస్తున్నారు అని మా డాక్టర్ సాబ్కి డైరెక్ట్ గా మెసేజ్ పెట్టారు. ఆయన పాపం ఎంత ప్రయత్నం చేశారు, నేను అందరికీ ఫార్వర్డ్ చేశాను. మరి ఆయన చేసే ఈ మంచి పనికి మనము రావాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో పోయాము, ఏదో లండన్, ఏదో ఇంకా వాషింగ్టన్, ఇంకా ఎక్కడెక్కడో విమానాలని, చంద్రమండలం అని ఉన్నది ఊడుసుకపోతుంది. దయచేసి నా భాష కొంచెం వల్గర్గా ఉంటుంది, అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే చాలా భయంకరంగా పాపం ఈ ముఖాలలో, ఈ పసిబొగ్గల ముఖాలలో ఆనందం కనిపించక నేను ఆ భయంకరమైనటువంటి బాధని పడుతున్నటువంటి సమయంలో ఒకే ఒక్క మహానుభావుడు పాలేకర్ గారి యొక్క దృష్టిని గ్రహించి, అమ్మా ఇంత బాగా చెప్తున్నారా, ఇది ఎక్కడ ఉంది? పాలేకర్ గారే కొత్త వచ్చి చెప్తున్నారా? వేదాలలో ఉంది. కానీ మనం ఏమయ్యాము? వేదాలం అయిపోయాం. దయచేసి నేను డైరెక్ట్ భాష ఉంటుంది నాకు, దయచేసి కొంచెం వేగంగా చెప్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం మళ్ళీ అందుకే మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్పింది? భూమాత, గోమాత. చూడండి ఎంత విలువిచ్చింది చూడండి. మనల్ని కన్న తల్లి తర్వాత అత్యంత ముఖ్యమైన కన్న తల్లిని కూడా శక్తినిచ్చేటటువంటి మాతలు ఉన్నారు నాయన. గంగామాత. నీటికి ఇంతకుముందు విజయరాం గారు చెప్పినట్లు నీటిని మనం ఎంత పాడు చేస్తున్నాం చెప్పండి దయచేసి. అదంతా మనకు తెలుసు, అన్ని తెలిసి అల్లుడి నోట్లో శని ఉన్నాయి, అంగట్లో అన్ని ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో ఏముంది? శని ఉంది. నా భాష కొంచెం బాగా అర్థం వచ్చినట్టుంటది. మనకు ఆవు దూడ ఎంత శ్రేష్టమో మనకు తెలుసు. 100 బర్రెదూడల్ని పెట్టండి, అందులో ఒక ఆవును పెట్టండి. బర్రెదూడలు పుట్టి ఎంతసేపులో చెంగుమని ఎగురుతాయి. ఆవు దూడ ఏ నిమిషంలో పుట్టి ఏ నిమిషంలో ఎగురుతుందో మీరు గమనించండి. తెలియదా? మీకు అందరికి తెలుసు. కానీ తెలిసి కూడా ఆఖరికి దేశీవాళ ఆవులో శక్తి ఉందని దేశీ ఆవులను కోసుకొని తింటామని ఎవడంటాడు? ఇంకోరు మనమేమో చూస్తూ ఊరుకుంటుంటాము. కానీ హింసావాదం అవసరం లేదని మా స్వామీజీలు చెప్తారు. చూడండి ఎక్కడ ఇరకబడిపోతుంది సమస్య అంతా. దయచేసి దేశీవాళ ఆవుల్లో సర్వదేవతలు ఉన్నారని మనకు వేదం అంతా ఎప్పుడో చెప్పింది. ఏనాడో చెప్పింది వేదం. నేను చెప్పలే, విజయరామ్జీ గారు చెప్పలే, పాలేకర్ గారు చెప్పలే, డాక్టర్ సాబ్ చెప్పలే. పాపం అంత చదువుకొని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ, మేడం కూడా డాక్టరే, వాళ్ళు హాయిగా ఏ క్లినిక్ పెట్టుకున్నా కూడా హాయిగా జీవించవచ్చు. ఏ గుండెకాయలు కోసే, లేకపోతే ఏమో ఇంకా లోపల అవయవాల్ని తీసి. మామూలు ఆర్ఎంపీ డాక్టరే కత్తెరతో లోపల ఆపరేషన్ తీసి కత్తెర మర్చిపోయినట్ట లోపల అవయవాలు వీకేసిందట. ఇక ఈ డాక్టర్ గారికి అవన్నీ వెన్నుతో పెట్టిన విద్యలే. కానీ పాపం ఆయన అవి చేయక, అరే ఈ గుండెకాయలన్నీ ఎండిపోతున్నాయని చెప్పి మరి మళ్ళీ ఈ మన భారతీయ సనాతన ధర్మం చూపినటువంటి మన దేశీవాళి విత్తనాలు, దేశీవాళి గోవు, ఇంతవరకు చాలా మందికి దేశీవాళి అవంటి తెలియదు, మా ఏ వాళ్ళకి తెలియదు. గోపురం ఉన్న ఆవు అనేటటువంటిది రా నాయన. మా ఏ వాళ్ళకు నిజమైన గోవును తెచ్చి పూజలు చేయాలని రారు ముందుకు. బంగారు గోవును చేయాలంట. అయిపోకు బంగారు గోవును పూజలు పెట్టాలి, గుడికాయ స్వహాగా చేయాలి. దయచేసి ఎవరైనా అయ్యగారు ఉంటే బాధపడకండి. ఇక్కడ మనము కూడా, పూజారులం కూడా, ధార్మికవేత్తలం కూడా అరిష్టముల పాలైపోయిన ఆఖరికి పాపం మోడీ ఒక్కడి తిప్పలు పడుతుంటే మోడీ ఒక్కడు వచ్చి కాపాడాలంటే వీడు కూర్చుంటాడంట, మోడీ తిప్పలు పడాలంట. మోడీకి ఎన్ని అడ్డంకులు? 1,00,000 అడ్డంకులు. పాపం ఒక్క మోడీ తిప్పలు పడుతుంటే నీవేం చేస్తున్నావు? బొంత మీద బొంత నాకేం చింత అని చెప్పి నీవు హాయిగా వండుకుంటున్నావు. పోనీ తినకూడా సమంగా తింటున్నావా? పోనీ భార్య పిల్లల్ని సమంగా చూస్తున్నావా? ఏమీ లేక పాపం పసిపిల్లల జీవన విధానాన్ని అరికట్టే శక్తి మన తల్లిదండ్రులకు లేకపోతుంది. పిల్లలకు కనీసం ఓనీలు వేసుకోవాలనేటటువంటి చెప్పే శక్తి ఆ పిల్లలకు తెలియదు. వాళ్ళకేం తెలుసు పాపం. ఆఖరికి మనము ఆ యంగ్ ఏదో ముసలితనంలో కూడా జీన్స్ పాయింట్ వేసుకొని యంగ్ అంటున్నాం, లోపలంతా శరీరం అంతా బొంగ అయిపోతుంది. బగ్గడి భాష వేదాంతం చాలా వండర్ఫుల్ గా ఉంటది. మన కేసీఆర్ భాష పాపం కేసీఆర్ గెలుస్తున్నా లేదా వేరే విషయం. కనుక దయచేసి మన బతుకులు బాగుపడాలంటే కోజికి నుంచి మా వెంకటరాములు వచ్చాడు, మా శ్రీనివాస్జీ, మా సాయప్ప గారు చెప్పిన వెంటనే పాపం వెంకటరాములకి సమాచారం ఎలా పోయిందో. నా వ్యక్తిగత జీవితం మా బాబుకు తెలుసు. చాలా భయంకరమైనటువంటి
కష్టాల పాలయ్యి ఎన్నిసార్లు ఏడ్చుకొని మా అమ్మగారు చనిపోయినప్పుడు నా వెంట్రుకలన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు కొప్ప జిల్లాలో గల సావికి ఎక్కడికి వచ్చింది? పరమశివుని తలుచుకుంటే కొప్పులు వేస్తాయి, అన్ని లేస్తాయి. పరమశివుని యొక్క పరమాత్మ తత్వాన్ని మనం అందరం దయచేసి తెలుసుకుందాం. నాకు అవకాశం ఇచ్చినటువంటి విజయరామ్ గారు, మా డాక్టర్ గారు, ఈ వేదికలు ఏర్పరిచినటువంటి డాక్టర్ గారికి, మీకందరికి కూడా ఇంకా మరీ నేను ఎక్కువ ఎందుకంటే నాకు కొంచెం కోపతత్వం. దయచేసి చాలా ప్రమాదంలో పడిపోయాం మనం. ఇంతకుముందే ఉష్ణం, ఎందుకంటే మనది ఉష్ణ దేశం భారతదేశం, అందుకే జీన్స్ పాయింట్లు వద్దని చెప్తున్నా. దయచేసి మనం ఏ పని చేసినా కూడా మన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందండి. అబ్బా, ఎవరైనా హరికృష్ణ చనిపోయినప్పుడు సెల్ఫీలు కొట్టుకుంటున్నాను కానీ ఎవడో హెల్ప్ చేస్తలేదంట పాపం. సెల్ఫీలు హెల్ప్ చేయాలన్నా సెల్ఫీలు కొట్టుకోవాలి చెప్పండి. మరి అందుకు డ్రెస్ ఏమైతుంది? చిన్న ఆసనం వేయాలన్నా, కూర్చోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, పక్కనున్న కనీసం బాటలో పడ్డ చెత్తని పక్కకు తీసేయాలన్నా కూడా మన జీన్స్ పాయింట్లు, టక్కులు, ఇక్కులు ఎందుకోసం? ఈ టక్కులు చెప్పండి ఏంటి కోసం? శరీరంలో ఎముకలు, ఆలుగడ్డ తింటే ఎముకలు పాడైతున్నాయని మనకు యూట్యూబ్ లో కొడితే వస్తూనే ఉంది. కానీ ఆలుగడ్డకి ఈ రోజు హైదరాబాద్ లో ఎంత గిరాకీ ఉంది? ఇవన్నీ మనకు లోతైన విషయాలు. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావని మన పెద్దలేనాడు వేదాంతం చెప్పారు. కండిషన్ కాసిన దగ్గర నమ్మకం లేదు, బరేదుల బతికిన దగ్గర నమ్మకం లేదు. చూడండి ఎంత వేదాంతం. బరేదుల బతికిన దగ్గర నమ్మకం లేదంట. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆవుని కాపాడుతున్నామా చెప్పండి? ఒక ఆవుని పెట్టుకోవడానికి నేను సైతం, ఇంత పెద్ద స్వామీజీని సైతం ఒక ఆవుని పెట్టుకోవాలంటే అష్ట కష్టాల పాలై, కుటుంబం అంతా ఒక రకమైన సుడిగుండం పాలై. వెంకటరాముడికి తెలుసు, ఆ బాబుకు మా తమ్ముని ఫ్రెండ్ ఆ బాబు. ఎంత భయంకరమైనటువంటి, మా నాన్నగారు 70 ఆవులను పోషించి కన్న కష్టాలు పడి ఆయన ఒక ఉద్యోగిగా ఆయన ఆర్య సమాజ స్థాపన చేసి కోర్టు లోపల మొట్టమొదటి స్కూల్ పెట్టి వాళ్ళని తలుసుకుంటే వాళ్ళ ఆకాశం అంత ఎత్తు, వాళ్ళ కాలి కోటికి మనం పనికిరాని స్థితిలో దిగజారిపోయాం. ఎందుకు ఈ బీటెక్లు, ఎందుకు ఈ ఎంటెక్లు చెప్పండి? ఎంటెక్ చేసేటటువంటి పిల్లాడు హైదరాబాద్ లో 5,000కు టేబుల్ తోడుస్తున్నాడు హోటల్లో. పాపం ఏడుస్తున్నాడు. అంత ఇంటర్వ్యూ తీసుకుంటే ఏడుస్తున్నాడు. వాని ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చింది. అరే నాయన ఇతర ఏడుచుకుంటే కూర్చుంటే కలవాలని మళ్ళీ గోవు తెచ్చుకొని నువ్వు బాగుపడతావంటే వాడు ఈ రోజు చక్కగా పాపం కార్యక్రమానికి రావాలి. కానీ కొన్ని ఇబ్బందులుండి ఇంకొక ఆమె పిచ్చిలాగా దేశీవాళి విత్తనాల్ని సేకరిస్తుంది. కొడుకేమో జాబు. అంతకుముందే రోడ్డు పైన ఒక పిల్లోడు యాక్సిడెంట్ లో పోయాడని చెప్పి పోలీసులు ఆ ఎంక్వైరీ కోసం ఈ బాబుని తీసుకొని పోయారు. ఈ బాబుకు కూడా జాబ్ వచ్చింది. రాత్రి 12 గంటలకు పోలీసు వాళ్ళు ఆ బాబుని తీసుకొని పోయి రోడ్డు పైన పాపం ఎంక్వైరీ చేస్తుంటే లారీ ఆ బాబు మీకెళ్ళి పోవడం, లారీ పైకి వెళ్ళిపోయే వరకు ఆ బాబు చనిపోయారు. ఆమె పాపం ఇప్పుడు 3 స్టంట్లు పడ్డాయి. మొన్న డాక్టర్ గారితో మాట్లాడించాను, ఓదార్చారు డాక్టర్ గారు. పిచ్చిదానిలాగా దేశీవాళి విత్తనాలు సేకరిస్తుంది ఆమె పాపం, పిచ్చిదానిలాగా. సలికరిపేటు నెంబర్ పెట్టుకోండి మీరు దయచేసి, నేను నెంబర్ ఇస్తాను. మన విజయరామ్జీ గారు అన్నట్టు మనమంతా ఒక ఉధృతమైన టీం గా ఏర్పడాలి. ఎవరు కూడా మన జీవితాలు అయిపోయినాయి. ఈ 56 ఏళ్లకు మనం ఇప్పుడు ఉర్రు తలుగితే ఇక యువత ఏమైతుంది? మన లోపల ఉర్రు తలుగినా లాభం లేదు, మనది అయిపోయింది. కొత్త తరాన్ని మనం మేల్కొల్పుదాము. కొత్త తరానికి మనము మళ్ళీ మన దేశీవాళి విత్తనాలు, దేశీవాళి వ్యవసాయం, భూమాతను మనం ఉదయం లేచి ఏ విధంగా అయితే మనం అమ్మకు నమస్కారం చేసి గంధము ఎక్కడో కాదు తీసుకొని ఆ మట్టిని తీసుకొని గంధంగా ధారణ చేయండి. దయచేసి ఆవేశం అనేటటువంటిది ఆలోచన పెరిగినప్పుడు వస్తుంది, కానీ అంతిమంగా మళ్ళీ ఆత్మశాంతి కావాలి. ఇప్పుడు నేను వస్తున్నా, పాపం రోడ్డు పైన 6-7 మంది ఉన్నారు. స్వామి నేను అంటున్నా, ఎక్కడ ఉంది కొల్లంపల్లి, ఎక్కడ ఉంది అంటే చెప్పారు, అడ్రస్ చెప్పారు. సరే బోర్డు ఇక్కడ వచ్చేసి డాక్టర్ సాబ్ పెట్టారు, చూశాను. పాపం ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నా, వాళ్ళకి ప్రసాదం ఇచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ స్వామి శాంతం అన్నారు. నేను కొన్ని విషయాలు చెప్పినాక అవుగదా స్వామి నిజమే, నిజం స్వామి. మరి ఒక దిక్కు జ్ఞానం పొందాలంటే ఆవేశము, జ్ఞానం అంతా వచ్చిన తర్వాత పరిపూర్ణమైన శాంతి. దయచేసి చాలా అగుడైపోయినాయి మన జీవితాలు, చాలా భ్రష్టు పట్టిపోయినాయి. మనం ఈ యొక్క అనవసరమైనటువంటి ఈ పాలిస్టరు, ఈ ప్లాస్టిక్లు చూడండి, 1/2 కిలో ప్లాస్టిక్ వస్తుందండి సంవత్సరానికి. 1/2 కిలో 1/2 కిలో వస్తుందట. ఈ ఆఖరికి ఛాయ్ తాగే కప్పులు, అదేది పాప అందరు తాగిన రింగులు ఏంటంటే మాకు స్వామీజీలకు వేరే కప్పులలో ఇస్తారు. కానీ ఎందుకు ఆ రోడ్డు మీద తాగడం అవసరమా చెప్పండి? దాంట్లో ఏమైనా క్వాలిటీ ఉంటుంది? ఆ పాపం వాడు కూడా తెలియదు. అది గుడ్ లైఫ్ అంట. ఒక మెడికల్ షాప్ లో అది గుడ్ లైఫ్ పెట్టిండు, అది ఇంత కెమికల్ ఎఫెక్ట్ అయిపోయి పగిలింది మెడికల్ షాప్ లో ఎఫెక్ట్. నేను ఫస్ట్ చెప్పిన నాయన ఇది గుడ్ లైఫ్ కానీ ఇది బ్యాడ్ లైఫ్. ఈ పాలు బ్యాడ్ లైఫ్. పాలు జీవద్రవ్యం అండి, అవి 4 గంటలే బతికుంటాయి. పాలు 4 గంటల తర్వాత ఉండవు. దాంట్లో ఏమైతుందంటే ఫార్మాలిడిహైడ్ అనేటటువంటి శవాలను నిర్వహించేటటువంటి కెమికల్ ని కలిపి మనకు అమ్ముతున్నారు. తెలియదా మనకు? ఎంతమంది ఎందుకు చదివిన చదువులు తెలుసుకోకపోతే ఎందుకు ఆ చదువులు చెప్పండి?
ఇలాంటివన్నీ విషయాలు చాలా. ఆఖరికి మోనోక్రోటోఫాస్ ని మన కొబ్బరి చెట్టు కొబ్బరి వేళ్ళకి ఇచ్చి కొబ్బరి నీళ్లు బాగా ఉండాలి కాయాలని చెప్పి కొబ్బరి నీళ్లు కూడా డూప్లికేట్ అయిపోయాయి. ఏ దాంట్లో ఒరిజినాలిటీ ఉంది? మన మనస్సులు కల్మషం అయిపోయాయి. ఆఖరికి మనము పరమాత్మ తత్వము తెలియదు. మొన్నవాడేమంటాడు, అయ్యా రాముడే మనకు ప్రాణం ఇచ్చినప్పుడు మనము రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం గురువు గారు. ఇక వారికి జ్ఞానం ఎట్లా బోధించాలి చూడండిగా. సరే నేను ఇవ్వను అనుకోండి, మళ్ళీ వాడు కాళ్ళు మొక్కిపోయిండు అవగాహన వచ్చి. ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. దయచేసి చాలా మొండి వాళ్ళు తయారైండ్రు. యువత అయితే కంప్లీట్ ఫెయిల్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుడ్డల చేతులు వేసుకొని చెప్పండి, మీ 1,00,000 కోట్లు ఏమిటికి పనికి రావడం లేదు. పిల్లలంతా ఎవరెవరి ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో పిల్లలు కంప్లీట్ ఏమంటారు సైకోలు తయారైపోయారు. దయచేసి అన్ని వేదికల పైన ఉన్నటువంటి వాళ్లకు మీకందరికి తెలుసు. దయచేసి ఇక చాలు, ఇంకా మనకి నాశనము ఇంకా చూడదలుచుకోలే కనుక మనం అందరము మరి ఈ ఉధృతమైనటువంటి ఈ అందరినీ కూడా సశిశాపన పరిచేటటువంటి మన సనాతన ధర్మం యొక్క చూపిన మన వేదం చూపినటువంటి చూడండి. ఇక్కడ ఎవరైనా ముస్లింస్ ఉంటే కూడా దయచేసి ఆలోచన చేయండి. ఏముంది మనకు ఆహారం అనేది అత్యంత ముఖ్యము. తిండి లేకపోతే లాభం లేదు, కందలేదు. కానీ మనం ఆ తిండిని ఏం చేస్తున్నాం? ఆఖరికి కంప్యూటర్లో కందులో అన్నా చెప్పండి, ఏది మనకు ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్. కానీ ఆఖరికి మనకు తిండి లేకపోతే లాభం లేదు కనుక నా ఆవేశాన్ని చూసి నాకు పాపం మాట్లాడండి గురువు గారు అని చెప్పి మా విజయరాం గారు అదే గమనిస్తూ పాపం ఆయన మాట్లాడాలని చెప్పి నేను చెట్లేవే పెట్టరాదు చెప్పండి ఆ చేనులల్లా. ఎందుకంటే నీలగిరి చెట్టు నీళ్ళని ఎక్కువ లాగుతాయి. దయచేసి ఇక తర్వాత మనకు అతి డేంజర్వి అదేది మనకు కప్ప సర్కార్ తుమ్మ తర్వాత ఇంకా చిల్లదుండ చున్నీకనేది వయారి బామ అని చెప్పి. కానీ ముఖ్యమైన పంటలు మనం పండిస్తుంటే అవన్నీ ఏమి రావు. దయచేసి ఇవన్నీ కూడా మనకు మన భారతదేశం పైన దాడులలో కుట్రాపూరితమైనటువంటి విధానాల్లో ఇవన్నీ వచ్చినాయి. మరి అవన్నీ ఇంకా క్లియర్ గా వారు చెప్తారని నేను ఆశిస్తూ మీ అందరికీ కోపంని తగ్గించుకుంటూ ఆశీర్వదిస్తూ అందరం పరమశివునికి జై అనుకుంటూ. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.